హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు చార్ధామ్ ట్రిప్కి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మాత్రం నా వీడియోస్ చూస్తుంటే మాత్రం కన్ఫామ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్లీ మీరు చార్ధామ్ ట్రిప్కి వెళ్ళాలంటే మాత్రం ఢిల్లీ రీచ్ అవ్వాలి. ఢిల్లీ రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీ అనమాట. సో మనకి ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఆంధ్ర నుంచి అయితే మాత్రం మనకు వైజాగ్ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. ఏపీ ఎక్స్ప్రెస్ స్లీపర్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు 850 రూపీస్ పడుతుంది. అండ్ అగైన్ థర్డ్ ఏసీ టికెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు 2200 రూపీస్ పడుతుంది. అండ్ జర్నీ టైం వచ్చేసరికి మీకు 32 అవర్స్ అనమాట. అండ్ తెలంగాణ నుంచి అయితే మీకు హైదరాబాద్లో తెలంగాణ ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. సో అదైతే మాత్రం స్లీపర్ టికెట్ కాస్ట్ 750 రూపీస్. అండ్ అగైన్ ఏసీ టికెట్ కాస్ట్, థర్డ్ ఏసీ టికెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు 1900 రూపీస్ అనమాట. సో జర్నీ టైం వచ్చేసరికి మీకు 26 అవర్స్. అండ్ మెయిన్లీ కర్ణాటక నుంచి అయితే మాత్రం బెంగళూరు నుంచి అయితే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారు అనుకుంటున్నారో వాళ్ళకి కర్ణాటక ఎక్స్ప్రెస్ అనేది ఉంటుంది. సో ఇది అనేది కొంచెం జర్నీ టైం చాలా ఎక్కువ ఉంటుంది, నియర్లీ 38 అవర్స్ అనమాట జర్నీ టైం వచ్చేసరికి. అండ్ స్లీపర్ టికెట్ కాస్ట్ అరౌండ్ 850 to 900 అలా ఉంటుంది. అండ్ థర్డ్ ఏసీ టికెట్ కాస్ట్ వచ్చేసరికి 2300 అలా ఉంటుంది అనమాట. సో ట్రైన్ టికెట్ కాస్ట్లు అన్నీ చూసారు కదా, జర్నీ టైమ్స్ కూడా మీకు అర్థమై ఉంటుంది. సో మీ బడ్జెట్ బట్టి మీరైతే స్లీపర్లో వెళ్తున్నారు అండ్ అగైన్ ఏసీలో వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సో అదే అలా అయితే ప్లాన్ చేసుకోండి. సో సమ్ పీపుల్ అనేది మాకు బడ్జెట్తో సంబంధం లేదు, సో మాకు అనేది టైం కన్స్టెంట్ ఉంది అని అనుకునే వాళ్ళైతే మాత్రం నా బెస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఫ్లైట్ అనమాట. సో ఫ్లైట్ అయితే మాత్రం మీకు వైజాగ్ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, అండ్ అగైన్ కర్ణాటకలో బెంగళూరు నుంచి కానీ, సో మీకైతే ఫ్లైట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్లైట్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు అరౌండ్ 5000 నుంచి 5500 అలా పడుతుంది. సో ఇది కూడా జర్నీ టైం మీకు అరౌండ్ 2.5 hours to 3 hours అలా ఉంటుందన్నమాట. సో మేజర్గా అయితే మాత్రం మీరు ఫ్లైట్ టికెట్స్ ఒక 2 weeks బిఫోర్ అయితే ప్లాన్ చేసుకోండి. సో అలా అయితేనే మీకు 5000లో వస్తుంది. సో అదర్వైజ్ ఏంటంటే మీరు ఒక 1 week or 10 days బిఫోర్ ప్లాన్ చేసుకుంటే మాత్రం సో టికెట్ కాస్ట్ అయితే కొంచెం వేరీ అవుతూ ఉంటాయి. సో అది కూడా సీజన్ బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఫ్లైట్లో వెళ్తున్నారా అండ్ అగైన్ ట్రైన్లో వెళ్తున్నారా అనేది అది మీ ఇష్టం అనమాట. సో మీరు అనేది బడ్జెట్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ అయితే బెంగళూరు నుంచి అనేది ఢిల్లీ అయితే వెళ్తున్నాను. సో నేనైతే ఫ్లైట్ టికెట్స్ అనేది బుక్ చేసుకున్నాను అనమాట ఒక 2 weeks బిఫోర్. నాకైతే అరౌండ్ 5500 అలా పడింది ఫ్లైట్ టికెట్ వచ్చేసరికి. సో టుడే నైట్ అనమాట నాకు ఫ్లైట్ అనేది ఉందనమాట. సో నేనైతే మాత్రం నా ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాను. మా ఫ్యామిలీ వైజాగ్లో స్టే చేస్తున్నారు. సో వాళ్ళు అక్కడి నుంచి ఢిల్లీ రీచ్ అవుతారు. అండ్ అగైన్ నేను కూడా బెంగళూరు నుంచి ఢిల్లీ రీచ్ అవుతాను. సో ఇద్దరం అక్కడి నుంచి మీట్ అయిన తర్వాత సో మేము చార్ధామ్ ట్రిప్ని అయితే ఈ 2-9 days అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. నేనైతే ప్రజెంట్ బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వచ్చేసరికి. సో ఇక్కడైతే నాకు ఢిల్లీ ఫ్లైట్ వచ్చేసరికి నాకు 9:45 ఉంది. ప్రజెంట్ అనేది టైం 6:45 అవుతుంది. సో అరౌండ్ 3 hours అలా ఉందన్నమాట టైం అనేది. అండ్ అగైన్ మా పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా వైజాగ్లో స్టార్ట్ అయిపోయారు. సో వాళ్ళకి 9:30కి ఉంది సో ఫ్లైట్ అనేది. సో నాకనేది 9:45 ఉంది. సో ఇద్దరం మోస్ట్లీ 12 o'clockకి 12:30కి అలాగా ఢిల్లీ అయితే రీచ్ అవుతాం. సో ఢిల్లీ అనేది సో మోస్ట్లీ జస్ట్ 2.5 hours to 3 hours ఉంటుంది అంతే. ఫైనల్గా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం. ఫ్లైట్ అయితే దిగుతున్నాను నేను. నేనైతే ప్రజెంట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. సో బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, సో నా లగేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో నా లగేజ్ ఇంకా రాలేదు. సో ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 3. ప్రజెంట్ టైం వచ్చేసరికి నైట్ 12:45 అవుతుంది. సో మా పేరెంట్స్ ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయితే రీచ్ అయిపోయారు. సో వాళ్ళు టెర్మినల్ 1లో అయితే ఉన్నారనమాట. సో నా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో నేనైతే టెర్మినల్ 3 నుంచి టెర్మినల్ 1కి అయితే వెళ్ళాలి. మేజర్లీ నేను చార్ధామ్ ట్రిప్ వచ్చేసరికి ఒక ట్రావెల్స్ వాళ్ళతో అయితే మాట్లాడుకున్నాను. సో అదనమాట ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. సో మెయిన్లీ పేరెంట్స్ ఉన్నారని చెప్పేసి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాను. లేకపోతే నేను బస్సెస్ కానీ, జీప్స్ కానీ, ఆటోస్ అన్నీ చేంజ్ చేసి సో కంప్లీట్గా చార్ధామ్ ట్రిప్ అనేది లో బడ్జెట్లో ఎలా వెళ్ళాలనేది ప్లాన్ చేసేవాడిని. సో ఇప్పుడు కూడా మీకు ఢిల్లీ నుంచి చార్ధామ్ ట్రిప్ అంతా ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. సో వీడియోస్ అయితే మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫస్ట్లీ మనమైతే మాత్రం ఢిల్లీ ఈవినింగ్ ఎవ్రీడే ఎనీ టైం అయినా పర్వాలేదు. సో మోస్ట్లీ ఈవినింగ్ 7 to 8కి అయితే మాత్రం రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. సో ఢిల్లీ నుంచి మనం ఫస్ట్ అయితే మాత్రం హరిద్వార్ అయితే వెళ్ళాలి. సో హరిద్వార్ అనేది ఢిల్లీ నుంచి మీకు 6 hours జర్నీ అయితే ఉంటుంది. సో మీకు ఢిల్లీ నుంచి డైలీ వాల్వో బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. సో ఆ జర్నీ వచ్చేసరికి మీకు 5 to 6 hours అయితే ఉంటుంది. అండ్
టికెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు 550 to 600 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు నైట్ 10 or 11 o'clock అయితే మాత్రం ఢిల్లీలో స్టార్ట్ అయితే సో మార్నింగ్ 3కి 4కి అయితే మాత్రం ఈజీగా హరిద్వార్ అయితే రీచ్ అయిపోతారు. నేనైతే ఎయిర్పోర్ట్ బయటకైతే వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, ఇది షటిల్ బస్ పికప్ పాయింట్ అనమాట. సో ఇక్కడే మీకు షటిల్ బస్సెస్ అని ఎయిర్పోర్ట్ షటిల్ బస్సెస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం మీరు ట్రావెలింగ్ అయితే మాత్రం స్టార్ట్ చేసుకోవచ్చు. ట్రావెల్స్ వాళ్ళు మాకు పంపించిన కార్ ఇదే అనమాట. సో స్విఫ్ట్ డిజైర్. సో ఢిల్లీ టు హరిద్వార్ అయితే మేము ఒక కార్లో అయితే వెళ్తున్నాం. సో హరిద్వార్లో వాళ్ళు సెకండ్ కార్ పంపిస్తామని చెప్పారు. ఆ కార్లో మేమైతే మాత్రం 10 days చార్ధామ్ ట్రిప్ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నుంచి హరిద్వార్ వచ్చేసరికి మీకు 4 to 4.5 hours అయితే మాత్రం వెళ్ళిపోవచ్చు కార్లో కాబట్టి. సో మేమైతే మాత్రం ఢిల్లీలో జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ప్రజెంట్ వచ్చేసరికి మార్నింగ్ 3:30 to 4 అలా అవుతుంది. సో మా క్యాబ్ డ్రైవర్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. సో అతని యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి రోహిత్ కుమార్ NH4CR. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేస్తే చేయండి. సో మేమైతే మాత్రం టీ బ్రేక్ కోసం అయితే స్టాప్ చేసాం. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ టైం అరౌండ్ 4 o'clock అలా అవుతుంది. సో ఇంకొక 2 to 2.5 hours అయితే మాత్రం మేమైతే హరిద్వార్ అయితే రీచ్ అయిపోతాం. హరిద్వార్లో వచ్చేసరికి ప్రజెంట్ ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయితే అవుతుందన్నమాట. సో దీన్నే కావడి యాత్ర అని చెప్పేసి అంటారు. ఇది ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం స్టార్టింగ్లో ఒక 12 to 15 days అయితే మాత్రం ఈ యాత్ర అయితే ఉంటుంది. సో వాళ్ళైతే మాత్రం గంగా నది నుంచి గంగా జలాన్ని తీసుకొని వచ్చేసి సో శివలింగం మీద అయితే వేస్తారు. సో అది మాత్రం కావడి యాత్ర అనమాట. సో మేమైతే మాత్రం ప్రజెంట్ హరిద్వార్ దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇంకా ఒక 1/2 hourలో అయితే మాత్రం హరిద్వార్ అయితే రీచ్ అయిపోతాం. సో ప్రజెంట్ అనేది రోడ్ అనేది 1 way బ్లాక్ చేశారనమాట. సో కంప్లీట్గా 1 way అనేది కావడి యాత్ర అయితే వెళ్తుంది. ఇంకొక వేలోనే 2 way వెహికల్స్ అనేది అలౌ చేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు. మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసరికి లగేజ్ అంతా ప్యాక్ అయితే చేస్తున్నాడు. సో మేము ఇక్కడ నుంచి యమునోత్రి వెళ్ళడానికి ఇంకో 5 to 6 hours టైం అయితే పడుతుంది. ప్రజెంట్ వచ్చేసరికి టైం ఆఫ్టర్నూన్ 12 o'clock అలా అయిందనమాట. సో మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ప్రజెంట్ అయితే డెహ్రాడూన్ సిటీలో అయితే ఉన్నాం. సో మీరు యమునోత్రి వెళ్ళాలంటే డెహ్రాడూన్ సిటీ అయితే క్రాస్ చేయాలి. డెహ్రాడూన్ సిటీ క్రాస్ చేసిన తర్వాత మసూరి అని ఒక హిల్ స్టేషన్ అయితే వస్తుంది. సో ఆ హిల్ స్టేషన్ లోపల పైన అయితే మాత్రం మీకు ఒక శివ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే యమునోత్రి వెళ్ళే దారిలోనే ఈ శివ టెంపుల్ అనేది ఉంటుంది. సో అందరూ అయితే మాత్రం ఈ శివ టెంపుల్ని అయితే మాత్రం దర్శనం చేసుకోండి. లోపలైతే మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో చాలామంది చార్ధామ్ ట్రిప్కి వెళ్ళే వాళ్ళు అందరూ సో ఈ శివ టెంపుల్కి ఫస్ట్ వచ్చి అండ్ అగైన్ ఇక్కడ విజిట్ చేసిన తర్వాత చార్ధామ్ అనేది ట్రిప్ అంతాను కంప్లీట్ చేస్తారనమాట. సో ఇక్కడ వాళ్ళందరూ సో అలా చెప్తుంటారు దీన్ని అయితే మాత్రం. సో అందుకే అందరి చేత ఈ టెంపుల్ని అయితే విజిట్ చేపిస్తారు. ఈ శివ టెంపుల్ లోపల మీకైతే ఒక లింగం అయితే ఉంటుంది. మీరు వాటర్తో దాన్ని అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఈ హిల్ స్టేషన్ పైనుంచి మాత్రం డెహ్రాడూన్ సిటీ అయితే మాత్రం కంప్లీట్గా క్లియర్ కట్గా అయితే మాత్రం కనిపిస్తుంది. సో వ్యూ మాత్రం అదిరిపోయిందనమాట. సో ఈ హిల్ స్టేషన్ యూజువల్గా అయితే మాత్రం పిక్నిక్ స్పాట్ అని చెప్పేసి అంటుంటారు. సో మేమైతే హిల్ స్టేషన్ పైకి వచ్చిన తర్వాత మాకైతే ఫుల్గా వర్షం అయితే పడడం అయితే స్టార్ట్ అయింది. సో వర్షంతో పాటు ఫుల్గా ఫాగ్ అయితే వచ్చేసింది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, రోడ్డు అనేది కొంచెం క్లియర్ కట్గా అయితే మాత్రం లేదు ప్రజెంట్ అయితే. సో ఇక్కడైతే మాత్రం చాలామంది పిక్నిక్స్ కోసం అని చెప్పేసి 1 day స్టే చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారనమాట. సో ఇక్కడ హిల్ స్టేషన్ పైకి వచ్చిన తర్వాత మీకైతే ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ లొకేషన్ అయితే ఉంటుంది. సో వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసరికి కెంప్టీ వాటర్ ఫాల్ అనమాట. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో అదే అనమాట కెంప్టీ వాటర్ ఫాల్. సో లొకేషన్ మాత్రం అదిరిపోయింది. సో ఇక్కడైతే మాత్రం ఫొటోస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మీకు వచ్చేసరికి ఫాగ్, సన్లైట్ అండ్ రెయిన్
3 ఒకేసారి అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తారు. మేమైతే మాత్రం ఇక్కడైతే అది ఎక్స్పీరియన్స్ చేసాం. 3 సీజన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మేమైతే హిల్ స్టేషన్ డౌన్కి అయితే వచ్చేసాం. సో హిల్ స్టేషన్ డౌన్ మా క్యాబ్ డ్రైవర్ వచ్చేసరికి ఇక్కడైతే రోడ్డు కొంచెం బాగోదని చెప్పారు. సో బాగోదంటే నార్మల్గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను నేనైతే మాత్రం. కానీ ఏంటంటే చిన్న చిన్న ల్యాండ్ స్లైడ్స్ అయితే అయ్యాయి మేము వచ్చినప్పుడు మాత్రం. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. సో ఇది వచ్చేసరికి ల్యాండ్ స్లైడ్ అయిన ప్లేస్ అనమాట. సో ఒక్కసారి ల్యాండ్ స్లైడ్ అయితే మాత్రం ఒక 2-3 అవర్స్ అయితే మాత్రం ఇక్కడే స్ట్రక్ అయిపోవాలి మనం. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ వచ్చేసరికి టైం ఈవినింగ్ 4 o'clock అలా అవుతుంది. మేమైతే హిల్ స్టేషన్ డౌన్కి అయితే వచ్చేసాం. సో సన్లైట్ మీరు చూస్తున్నారు కదా. సో కంప్లీట్గా సన్లైట్ అయితే చూసామన్నమాట ఆఫ్టర్ 2 hours తర్వాత. సో మేమైతే కంప్లీట్గా అయితే డౌన్కి అయితే వచ్చిన తర్వాత ఎమ్నార్ ఎవర్ అయితే మాత్రం చూసాం. సో వన్స్ నేనైతే ఎమ్నార్ ఎవర్ చూసిన తర్వాత MNR3 వచ్చినంత ఫీలింగ్ అయితే వచ్చింది. ప్రజెంట్ వచ్చేసరికి టైం ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. సో ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 minutesలో అయితే మాత్రం రూమ్ రీచ్ అయిపోతామని చెప్పారు. సో మాకైతే MNR3 దగ్గర కరాడే అని చెప్పేసి ఒక టౌన్ ఉంటుంది. సో ఆ టౌన్లో అయితే మాత్రం మాకు రూమ్స్ అయితే అరేంజ్ చేశారనమాట. సో ఎవరైనా MNR3 రావాలంటే బార్కోట్ ఆర్ కరాడి జంక్షన్కి అయితే రావాలి. బార్కోట్ అనేది జంక్షన్, సో కరాడే అనేది టౌన్ అనమాట. సో ఈ 2 ప్లేసెస్లో అయితే మాత్రం నైట్ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్తుంటారు. సో ఇక్కడి నుంచి మీకు MNR3 వచ్చేసరికి 35 to 40 kilometers అలా వస్తుంది. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి ఈవినింగ్ 7:15 అలా అయిందనమాట. సో ఈవినింగ్ 7 o'clock దాటినా కూడా సో చీకటి అయితే పడలేదు. సో నాకైతే అది మాత్రం చాలా ఆశ్చర్యంగా అయితే అనిపించింది. సో మేమైతే మాత్రం హోటల్కి అయితే వచ్చేసాం. సో మాకు ఇచ్చిన హోటల్ స్టే పక్క నుంచి ఎమ్నార్ ఎవర్ అనేది వెళ్తుందనమాట. చాలా ఫోర్స్గా అయితే వెళ్తుంది. సో ఆ విజువల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నాకైతే మాత్రం ఒక డిఫరెంట్ ఫీలింగ్ లాగా అయితే మాత్రం అనిపించింది. సో మాకు ఇచ్చిన రూమ్ అయితే చూపిస్తాను చూడండి. సో మాకు ఇచ్చిన రూమ్ ఇది 4 bed రూమ్ అనమాట. 2 double beds ఉన్నాయి. సో 4 members స్టే చేయొచ్చు ఈజీగా. సో నేను ఈ రూమ్ కాస్ట్ అడిగితే వాళ్ళైతే 1500 అలా చెప్పారు. సో 1500 ఫర్ 4 people అనేది చాలా రీజనబుల్. సో ఒక్కసారి నేను డోర్ తీసిన తర్వాత ఈ వ్యూ అనేది చూస్తే మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి టైమింగ్ ఈవినింగ్ 7:30 అలా అవుతుంది. ఈవినింగ్ 7:30 అయినా కూడా ఇంకా చీకటి అయితే మాత్రం అవ్వలేదు. సో అది మాత్రం చాలా సర్ప్రైజింగ్ అయితే ఉందన్నమాట. సో ఈ లొకేషన్లోని సో మేమైతే మాత్రం నాకైతే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే ఉంది ఈ లొకేషన్కి వచ్చిన తర్వాత. నాకు ఈ మౌంటైన్స్ అండ్ వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను ఇంత ఎక్సైట్ అవుతున్నాను. ఈ వీడియో ఫైనల్ సమ్మరీ చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఢిల్లీ రీచ్ అవుతారు కదా. ఢిల్లీ నుంచి హరిద్వార్ అయితే రావాలి. సో హరిద్వార్ అనేది వాల్వో బస్సెస్లో అయితే వస్తారు. సో జర్నీ టైం 6 hours. సో బస్ టికెట్ కాస్ట్ ఆల్సో 550 to 600 rupees. సో హరిద్వార్లో మీకు ఎర్లీ మార్నింగ్ 5 to 6 o'clock MNR3 బస్సెస్ అయితే ఉంటాయి. సో జర్నీ టైం వచ్చేసరికి మీకు 8 hours అనమాట. సో బస్ టికెట్ కాస్ట్ ఆల్సో 700 to 750 rupees అలా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే బార్కోట్ అనే జంక్షన్లో స్టే చేస్తారు. సో అక్కడైతే మాత్రం రూమ్స్ అనేది చాలా చీపర్గా ఉంటాయి. సో 1 night రూమ్ కాస్ట్ వచ్చేసరికి మీకు పెర్ హెడ్ 350 to 400 rupees అనమాట. సో అండ్ అగైన్ అక్కడి నుంచి మీకు ఎర్లీ మార్నింగ్ అయితే సర్వీస్ క్యాబ్స్ అయితే ఉంటాయి. సో ఆ సర్వీస్ క్యాబ్స్ కాస్ట్ వచ్చేసరికి 100 rupees. సో ఎర్లీ మార్నింగ్ మీరైతే మాత్రం MNR3 దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు. సో అండ్ అగైన్ ఇక్కడ వచ్చేసరికి 3 times ఫుడ్ కాస్ట్ చెప్తాను చూడండి. సో మార్నింగ్ వచ్చేసరికి 60 to 80 rupees. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి 100 to 120 rupees. అండ్ అగైన్ నైట్ డిన్నర్ వచ్చేసరికి మీకు 80 to 100 rupees అనమాట. సో ఇలాగైతే మాత్రం ఫుడ్ కాస్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడైతే మాత్రం పెర్ హెడ్. సో అండ్ అగైన్ రూమ్ కాస్ట్ వచ్చేసరికి మీకు ఎలాగో చెప్పాను కదా 400 అలా ఉంటుంది. సో దట్స్ నెక్స్ట్ వీడియోలో మీకు MNR3 టెంపుల్ విజిట్ అండ్ అగైన్ అక్కడ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అండ్ అగైన్ మేజర్గా ట్రెక్కింగ్ డీటెయిల్స్ అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చెప్తాను. ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.